మన ఛానల్ అయితే చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఈ వీడియో వచ్చేసరికి నా బెస్ట్ ఫీడింగ్ ఎక్స్పీరియన్స్ గురించి అయితే చెప్తాను. సో నాకు వచ్చేసరికి సి సెక్షన్ అయితే జరిగింది, బేబీ బాయ్ అయితే పుట్టాడు. సో ఫస్ట్లీ ఏంటంటే నార్మల్ అయినా సి సెక్షన్ అయినా బ్రెస్ట్ ఫీడింగ్కి ఎటువంటి డిఫరెన్స్ ఉండదు, ఏదైనా సేమ్ అనమాట. సో మనకు అందరూ నార్మల్ అవ్వాలి, సిజేరియన్ అవ్వకూడదు, డెలివరీ గురించి అన్ని జాగ్రత్తలు చెప్తారులే కానీ బ్రెస్ట్ ఫీడింగ్ గురించి అయితే ఎవరు చెప్పరు. సో నేను ఫేస్ చేసిన ఎక్స్పీరియన్స్ అయితే ఈ వీడియోలో చెప్తాను. ఖచ్చితంగా మీలో ఒకరికైనా యూజ్ అయిద్దని అయితే అనుకుంటున్నాను. సో యూజ్ అయితే మాత్రం కమెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. సో నాకు డెలివరీ జరిగినప్పుడు ఏంటంటే సి సెక్షన్ అయింది కదా, ఫస్ట్ 2 days బేబీని ఎన్ఐసీలో పెట్టారు కదా, ఇంకా 3rd day అయితే నా దగ్గరికి అయితే పంపించారు. అప్పుడు ఏంటంటే నాకు మిల్క్ పడలేదు. సో ఇంకా బేబీ కంటిన్యూస్గా ఏడుస్తూ ఉండేటప్పుడు మాకేం చేయాలో తెలియక మేము మిల్క్ పౌడర్ అయితే ఫస్ట్ పట్టించేవాళ్ళం, ఇలా గ్లాస్లో కలిపేసి స్పూన్తో అయితే తాగిచ్చేవాళ్ళం ఫస్ట్ 3rd day అంతా. ఇంకా ఇలా కాదు, నాకైతే నా మిల్కే ఇవ్వాలని అయితే ఉండింది. బాటిల్ ఫీడ్ అయితే నాకు అసలు ఇంట్రెస్ట్ లేదు, ఇష్టం లేదు కూడా. సో ఎలాగైనా దాన్ని ట్రై చేయాల్సిందే అని ఏం చేశానంటే ఎలాగో 4th day నాకు ఇంకా మిల్క్ అయితే పడింది. కానీ ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే నా నిప్పుల్స్ అనేవి ఫ్లాట్గా ఉన్నాయి. సో బేబీకి సక్ చేయడం అయితే ఈజీగా లేదు, సో వాడు చేయలేకపోతున్నాడు. సో దానికి ఏం చేసామంటే అప్పటికప్పుడు మా హస్బెండ్ ఇంకా టెన్షన్తో ఈ బాటిల్ ఉండిద్ది కదా, సో కనీసం ఇందులో పిండైనా ఇందులో వేస్తే వాడు దీంతో అయినా సక్ చేస్తాడని ఇదొకటి, మళ్ళీ ఉగ్గు గిన్నెతో అయినా తాగిపించవచ్చు అని ఇది. సో ఇదేంటంటే మనకి షాప్స్లో కూడా దొరికిద్ది బయట. సో మన నిప్పుల్ని ఏంటంటే షేప్లో చేసిద్ది అనమాట. సో ఇది మనం ఇట్లా పెట్టి ప్రెస్ చేయగానే ఇమీడియట్గా షేప్లో అయితే వచ్చింది. అప్పుడు మనం ఇది స్టిక్ చేసేస్తే అక్కడ సో ఇక్కడ హోల్స్ ఉంటాయి అనమాట, వాళ్ళు సక్ చేస్తారు. సో ఇది కూడా నాకు అంతగా హెల్ప్ అయితే అవ్వలేదు. సో ఇలా ఇంకా ఎన్ని ట్రై చేసినా కూడా లాస్ట్కి నాకు హెల్ప్ అయింది ఏంటంటే హాస్పిటల్ వాళ్ళు చెప్పారనమాట, ఇలా సిరెంజ్ అయితే ఉంటుంది. సో ఇది మనకి ఇక్కడ నిప్పుల దగ్గర పెట్టి ఇలా వెనక్కి లాగంగానే ఇప్పుడు అది నిప్పులు అనేది షేప్లో వచ్చిద్ది. సో ఇలా వాళ్ళు ఏం చెప్పారంటే ఫీడింగ్ ఇచ్చే ముందు ప్రతిసారి ఇట్లా చేసి బేబీకి పట్టిస్తే అప్పుడు వాళ్ళు తాగగలుగుతారు. అండ్ కాకపోతే కొంచెం పెయిన్ ఉంటుంది. దీనివల్ల ఏంటంటే ఒక 2 days అట్లా చేస్తే చాలు, మన నిప్పులు అనేది షేప్లో ఉంటుంది, వాళ్ళకి తాగడానికి అలవాటు అయిపోయింది. సో నా విషయంలో అయితే అలా జరిగింది. ఇదైతే మంచిగా హెల్ప్ అయింది. అండ్ 3rd day 4th day కొంచెం కష్టపడితే చాలు, ఇంకా 2 daysలోనే నాకు మిల్క్ అనేది పడి ఇంకా బేబీకి కూడా తాగడం అనేది అలవాటు అయిపోయింది. సో ఇదైతే నా విషయంలో బాగా హెల్ప్ అయింది సిరింజ్ అనేది. సో దానికోసం ఇదంతా కష్టపడాల్సి వచ్చింది. జస్ట్ 2 days తర్వాత ఇంకంతా నార్మల్ అయిపోయింది. ఇంకొకటి ఏంటంటే మిల్క్ ఇచ్చేటప్పుడు మొత్తం నిప్పులంతా లోపల పెట్టకుండా అదే సక్ చేసే వరకు కొంచెమే పెట్టాలంట, నాకు మా రిలేటివ్స్లో అయితే చెప్పారు. సో దానివల్ల మొత్తం పెట్టడం వల్ల ఏంటంటే మనకు మిల్క్ సప్లై ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళు గట్టిగా సక్ చేసినప్పుడు అక్కడ లోపల బయట అదే క్రాక్స్ ఏమైనా వస్తే అది బ్లీడింగ్ కూడా అయిద్దంట. అలాగే బ్లీడింగ్ అయితే ఏంటంటే ఇంకా మనం మిల్క్ ఇవ్వకూడదు కదా, క్రీమ్స్ అవేవో ఇస్తారు, క్రీమ్స్ పూసుకున్నప్పుడు వాళ్ళకైతే మిల్క్ అయితే ఇవ్వకూడదు. సో అలా చాలా ప్రాబ్లం అయితే అయిద్దంట. సో మా రిలేటివ్స్లో అయితే నాకు చెప్పారు. సో అది ఫీడింగ్ ఇచ్చేటప్పుడైతే జస్ట్ నిప్పుల వరకే తీసుకునేలాగైతే చేయండి, మొత్తం వాళ్ళకి లోపల పెట్టేయకుండా, దానివల్ల చాలా ప్రాబ్లం అయితే అయిద్దంట. ఫీడింగ్ ఇచ్చేటప్పుడు ఏంటంటే ఈ ఒక్క పాయింట్ అయితే చూసుకోండి, ఓన్లీ నిప్పుల వరకే ఇచ్చేలాగా లాంగ్ రన్లో మనకి ఎటువంటి ప్రాబ్లం రాకుండా ఉంటుంది. అండ్ సెకండ్ ఏంటంటే మన నిప్పుల్స్ ఫ్లాట్గా ఉన్నప్పుడు ఈ సిరెంజ్ అనేది బాగా హెల్ప్ అయింది. ఇంకా 3rd ఏంటంటే ఈ బేబీ సక్ చేయడానికి ఇలాంటి ఇస్తారు కదా, తేనె పీకలు ఏదో అంటారు కదా. సో ఇది ఏంటంటే చాలామంది ఇవ్వకూడదని అయితే చెప్తారు, ఇది ఇస్తే పొట్టలో గాలి చేరిద్ది అని అయితే విన్నాను నేను. సో దీని గురించి నాకు కూడా కరెక్ట్గా తెలీదు, మీలో ఎవరికైనా తెలుసుంటే కమెంట్ సెక్షన్లో చెప్పండి, నాకు బాగా హెల్ప్ అయింది. సో అది వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను ఖచ్చితంగా వీడియోస్ అయితే చేస్తాను. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.